హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 50 సంవత్సరాల చరిత్ర కలిగిన హోటల్ స్టైల్ చట్నీ. ఇక్కడ విజయవాడ సెంటర్లో అడిగి మరీ చేసిన సీక్రెట్ టిప్స్తో ఈ రెడ్ చట్నీని మీరు టిఫిన్స్కి బదులు ఈ చట్నీ ఉట్టిదే తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని పల్లీలు వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల పల్లీ అనేది లోపల వరకు వేడి అనేది వెళ్ళి పల్లీ అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. ఇదిగోండి ఇలా మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని అదే కళాయిలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వచ్చేసి ఒక 10 ముచ్చుకులు తీసి వేసుకోండి. అందులోనే పోపు దినుసులు వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేయండి. నల్లగా మార్చొద్దండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఈ ఎండుమిర్చిని తింపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లో పొట్టు తీసుకున్న పల్లీలను వేసేసి ఇందులోనే ఎండుమిర్చి పోపు దినుసులు కూడా వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 4 రెబ్బల వరకు వేసుకోండి. అలాగే ఇందులో సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. ఇదిగోండి మనకి చట్నీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పోపు పెట్టుకోకముందే లాగించేసేటట్టు గట్టి చట్నీ కావాలంటే ఇలాగే పోపు పెట్టేసుకొని టిఫిన్స్లో లాగించేయచ్చు. లేదు మీకు జోరుగా ఉన్న చట్నీ కావాలి అంటే ఇలా బౌల్లోకి తీసుకున్న చట్నీ మొత్తాన్ని కూడా కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ చట్నీ మొత్తాన్ని కూడా లూజ్ అనేది చేసుకుందాం. చట్నీ సింపుల్గా ఉండి టేస్ట్ అద్భుతంగా ఉండాలంటే ఈ చట్నీ అనేది మీరు ట్రై చేయాల్సిందే పక్కాగా. ఇది విజయవాడ హోటల్స్లో ఫేమస్ చట్నీ అండి. ఈ చట్నీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఈ చట్నీ అంటే ఇష్టపడిన వారు అసలు ఉండరండి. నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే చట్నీలో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకున్నాం. ఇక్కడ ఒంట్లో గడ్డలు లేకోకుండా బాగా ఇలా కలిసేటట్టు కలిపేసుకున్నాం. ఇలా కలిపేసి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇలా పోపు అనేది పెట్టేసుకుని ఇలా పెట్టేసుకొని ఇలా పచ్చట్లో వేసేసారంటే మనకి హోటల్ స్టైల్ 50 సంవత్సరాల చరిత్ర కలిగిన పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దండి.